హాయ్ అండి, వెల్కమ్ టు వైశ్య రెసిపీస్. దేవి నవరాత్రులలో 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు చేసుకునే నైవేద్యాలు అయితే చూపించబోతున్నానండి. 5వ రోజు చేసుకునే నైవేద్యం వచ్చేసి దద్దోజనం. పదని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్పుల వేడి వేడి అన్నం అయితే తీసేసుకుంటున్నాను. తీసేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని గెరిటితోటి అన్నం వచ్చేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇలా వీడియో చూపించినట్టు విధంగా మెత్తగా మెదుపుకోవాలండి. అన్నం వచ్చేసి ఇలా మెత్తగా అయిన తర్వాత 1.5 కప్పు పాలు అయితే వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. అన్నం వచ్చేసి తర్వాత 2 కప్పుల పెరుగు అయితే వేసుకోవాలి. 2 కప్పుల పెరుగు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడ్డానికి ఇలా లిక్విడ్ లాగా ఉంది, కానీ చల్లారాక గట్టి పడుతుందండి దద్దోజనం వచ్చేసి. ఇలా మంచి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు మొత్తం నెయ్యితో తాలింపు పెట్టుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చీలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని తాలింపు మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత తాలింపు ఫ్రై అయ్యాక మనం కలుపుకున్న అన్నంలోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. 5వ రోజు పెట్టిన నైవేద్యం దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నివేదించుకుందాము. ఇప్పుడు 6వ రోజు చేసుకున్న నైవేద్యం వచ్చేసి రవ్వ కేసరి అండి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. కట్ చేసుకున్న బాదం జీడిపప్పులు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్లు వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. అదేనండి, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ కూడా అని అంటారు. సుమారుగా 1/2 కిలో ఉంటుందండి బొంబాయి రవ్వ వచ్చేసి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఒక మంచి అరోమా వచ్చే వరకు. ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే రవ్వ కేసరి వచ్చేసి అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా మంచిగా సిమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత కడాయి తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయి పెట్టేసి 2.5 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 2.5 కప్స్ వాటర్ తీసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, రవ్వ వేసేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని దగ్గర పడిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వ అదే కప్పుతోటి షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే అడుగు అంటుతుంది. ఇలా బాగా కలిపేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, వీడియో కోసం అయితే వేశాను. కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని కలుపుకోవాలి. కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. 6వ రోజు పెట్టే నైవేద్యం రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయిందండి. అమ్మవారికి సమర్పించేసి నివేదించుకుందాము. అమ్మవారికి వచ్చేసి 7వ రోజు నైవేద్యం వచ్చేసి కదంబం రెసిపీ అండి. పదండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ కుక్కర్లోకి 1 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు వేసేసుకొని
2-3 టైమ్స్ కడిగి పెట్టి ఉంచుకోవాలి. అదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి. 5 కప్పుల నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్కర్ విజిల్ పెట్టేసి స్టవ్ పైన పెట్టేసిన తర్వాత 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా ఉడికిపోతుంది. ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు తీసేసుకొని కడిగేసుకొని గోరువెచ్చని నీళ్ళు వేసేసుకుంటున్నాను. తొందరగా నానుతుంది చింతపండు వచ్చేసి. తర్వాత సొరకాయ, బెండకాయ, టమాటా, వంకాయ కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే ఏ వెజిటేబుల్స్ అయినా వాడుకోవచ్చు. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఇంకొక కుక్కర్లోకి తీసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. చూడండి కూరగాయలు ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు స్క్వీజ్ చేసేసుకోవాలి. ఇలా తీసేసుకొని వడగట్టుకోవాలి. ఇంకొన్ని వాటర్ పోసేసి మళ్ళీ స్క్వీజ్ చేసేసి కుక్కర్లో అయితే వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుంటున్నాను. మీకు పులుపు తగ్గట్టు కావాలంటే 3/4 కప్పు గ్లాస్ అయినా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ పైన పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికిందో లేదో చెక్ చేసేసుకుందాము. చక్కగా ఉడికిపోయింది రైసు. ఒక గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మరిగించుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవైతే ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత కూడా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని కుక్కర్ అయితే పక్కన ఉంచుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి కడాయిలో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, 2 కట్ చేసుకున్న ఎండుమిర్చి తాలింపు ఫ్రై చేసేసుకొని తాలింపు ఫ్రై అయ్యాక తాలింపు వచ్చేసి కుక్కర్లో వేసేసుకోవాలండి. పైన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి వేసేసుకోవాలి. అంతేనండి, 7వ రోజు పెట్టిన నైవేద్యం కదంబం రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి నివేదించుకుందాము. మీకు ఎలా అనిపించాయండి 5వ, 6వ, 7వ రోజు నైవేద్యాలు? వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.